హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ కలిపి బ్రంచ్ లా చేయబోతున్నాము. ఎందుకంటే వీకెండ్ కదా, కొంచెం లేట్ అయిపోయింది. సో అందుకోసమని కొంచెం హెవీగానే తీసుకుందాము అని చోలే బతూరే, బూతులు తిట్టట్లేదండి, చోలే బతూరే అంటే చోలేతో కర్రీ చేసి పూరి అన్నమాట. పూరి కొంచెం నార్త్ స్టైల్లో. సో ఆ రెసిపీని చూసేద్దాం ఈరోజు. ముందు చోలేని నైట్ నానబెట్టుకోవాలి. ఇవి తెల్ల శనగలు, కాబూలీ శనగలు అంటారు కదా, అవి నైట్ నానబెట్టాలి. నానబెట్టిన శనగలు దీన్ని మనము చాట్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కావాల్సినన్ని వాటర్ పోసుకోవాలి. ఇవి పోసుకొని ఎక్కువ విజిల్స్ రావాలి. ఇవి ఉడికి మెత్తగా అవ్వడానికి టైం పట్టుద్ది. వాటర్ వేసుకోవాలి. తర్వాత ఇలాంటిది ఉన్నా ఓకే, లేకపోతే ఏదైనా క్లాత్ లో అయినా మీరు వేసుకోవచ్చు. ఇలా స్పైసెస్ ఉంటాయి కదా, డైరెక్ట్ వేస్తే ఏంటంటే మనకు మళ్ళీ అవి కుక్ అయిపోతాయి, తీయడం కష్టం అవుతుంది. సో స్పైసెస్ ఏంటి అంటే ఒక బడి ఇలాచి, స్టార్ అనీస్ ఒక హాఫ్ తీసుకున్నాను. తర్వాత మిరియాలు, లవంగాలు, చెక్క చిన్నది. సో ఇవన్నీ ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని కొంచెం దీనిలో టీ పౌడర్ కూడా వేసుకోవాలి. కలర్ కోసం టీ పౌడర్ మనం వేసుకునేది కలర్ కోసం అన్నమాట. దీన్ని ఇందులో వేసేసేయాలి. తర్వాత కొంచెం పసుపు, సాల్ట్ వేసుకోవాలి, లేకపోతే వాటికి టేస్ట్ ఉండదు అన్నమాట. తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఇవన్నీ ఫ్లేవర్ కోసం. ఇవన్నీ వేసేసి దీన్ని మామూలుగా మీడియంలో అయితే ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు చోలే మొత్తం మెత్తగా అయిపోవాలన్నమాట. సో దీనికి ఫస్ట్ దీంట్లో మైదా యూస్ చేస్తారు, బట్ నేను మైదా యూస్ చేయట్లేదు, డైజెషన్ ప్రాబ్లం వస్తుంది కదా. సో అందుకోసమే నేను మొత్తం గోధుమ పిండి యూస్ చేస్తున్నాను. అందులో కొంచెం ఆయిల్ అండ్ పిండిలో ఉప్మా రవ్వ కూడా వేయాలి. ఆ క్లిప్ మిస్ అయింది అక్కడ. అండ్ సాల్ట్, అండ్ అలాగే పెరుగు, పుల్లటి పెరుగు ఉంటుంది కదా, అది వేసుకోవాలి. పుల్లటి పెరుగు అయితేనే అవి మంచిగా వస్తాయి అన్నమాట, పొంగుతాయి బాగా. ఇది వేసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే పూరి కూడా యూస్ చేయొచ్చు, పూరి కూడా తినొచ్చు, దీనికి బాగుంటుంది. కాకపోతే ఇది నార్త్ సైడ్ ఫేమస్ అన్నమాట, చోలే బతూరే. ఢిల్లీ అటు సైడ్ వెళ్తే ఇది చాలా ఫేమస్, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మా ఇంట్లో వెజ్ ఉన్న టైంలో అయితే, అంటే శ్రావణ మాసం, కార్తీక మాసంలో ఇది ప్రతి వీక్ ఉంటుంది. ఇలా మెత్తగా అవ్వాలి, గట్టిగా పట్టుకోవద్దు. ఇది కొంచెం మెత్తగానే ఉండాలి, ఇది పిండి గట్టిగా చేసుకోవద్దు. సో ఇలా అయినాక ఓ బౌల్లో పెట్టుకోవాలి. కాసేపు ఇది నానితే బాగుంటుంది. సో ఇలా వచ్చిన తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టుకొని చోలే కోసం కావాల్సినవి ప్రిపేర్ చేసుకుంటాం. సో దీనికి టమాటోస్ ఎక్కువనే పడతాయి. సో టమాటోస్ ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇంతకుముందు అయితే మంచి టేస్ట్ వచ్చేది, ఇవైతే అంత టేస్ట్ ఉండవు, ఏదో టమాటో వేసుకుంటున్నాం అంతే.
సో టమాటో మంచి అంటే నాటు టమాటోలు అయితే మెదిగిపోతాయి, సో అట్లా అవ్వవు కాబట్టి నేను కట్ చేసుకుంటున్నా, అంటే మిక్సీ చేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఆనియన్ కూడా. ఆనియన్ టమాటో ఎక్కువ పడుతుంది, నీకు గ్రేవీ ఇదే కదా సో ఎక్కువగా పడుతుంది. ఆనియన్ ఖచ్చితంగా వాష్ చేయాలి, లేకపోతే ఇది బ్లాక్ ఫంగస్ అన్నమాట, మంచిది కాదు అస్సలు, ఖచ్చితంగా. సో ఇది అస్సలు మంచిది కాదు కాబట్టి ఖచ్చితంగా వాష్ చేయాలి. అంటే పక్కన సలాడ్ లాగా కూడా ముందే కట్ చేసేసుకుంటున్నా నేను, అందుకే ఇంక ఎక్కువ కట్ చేస్తున్నా. మరి ఇన్ని 3 పెద్ద వెయ్యము యాక్చువల్ గా. సో ఇలా అన్నింటినీ వాష్ చేసుకోవాలి. ఫస్ట్ వాష్ చేసుకొని మనకి సన్నగా స్లైసెస్ లాగా కావాలంటే దీనికన్నా ఇలా స్లైసెస్ ఉంటది కదా పొటాటో స్లైస్ చేసేది, సో దాన్ని యూస్ చేయడం వల్ల చాలా సన్నగా వస్తాయి అన్నమాట. చూడండి మనం బిర్యానీకి వాడతాం కదా, బిర్యానీకి యూస్ చేస్తాం కదా, దానికి ఇలా దీన్ని యూస్ చేయడం వల్ల ఈజీ అవుతుంది అన్నమాట. మనం స్పెషల్ గా కట్ చేసుకోవాల్సిన పని ఉండదు, బట్ జాగ్రత్త, మన ఫింగర్స్ కూడా స్లైస్ అయిపోతాయి. దీనివల్ల చాలా టైం సేవ్ అవుతుంది. ఎంత సన్నగా వస్తున్నాయి స్లైసెస్, ఈజీగా ఫ్రై అయిపోతాయి బిర్యానీకి అయితే. ఇందులో ఆనియన్ లెమన్ సైడ్ కి అన్నమాట, దీంట్లోకి బాగుంటది, సైడ్ కి లెమన్ ఆనియన్ వేసుకొని తింటే బాగుంటది. సో దానికోసమని కొన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నా, మిగతావన్నీ కర్రీలోకి అన్నమాట. ఎక్కువ ఘాట్ ఉండొద్దు, లెమన్ అది ఆనియన్ తినేటప్పుడు ఘాట్ వస్తుంది కదా, సో అది ఎక్కువ ఘాట్ ఉండొద్దు అంటే ముందు కట్ చేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి, లేదంటే వాటర్ లో నానిపినా సరే కాసేపు ఇట్లా కట్ చేసిన వాటిని వాటర్ లో నానపాలి. నానితే ఘాటు పోతుంది. మనకి ఇప్పుడు తింటూ ఉంటే ఒక ఘాట్ వచ్చి మనకి అంత అన్కంఫర్ట్ అనిపిస్తుంది కదా, నోరు కూడా స్మెల్ వస్తుంది. అది పోవాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టండి, లేకపోతే వాటర్ వేసి పెట్టండి, అయినా సరిపోతుంది. తర్వాత ఆల్రెడీ ఫిక్స్ పెట్టండి. మన టైం ఎంత బాగుందంటే పవర్ వచ్చే ఛాన్సెస్ కూడా లేవు, పవర్ లేదు. సో కరెంట్ లేనప్పుడు లేకపోతే ఇమీడియట్ గా చేసుకోవాలన్నప్పుడు ఇలాంటి దీన్ని ఏమంటారు హ్యాండ్ బ్లెండర్ టైప్ అన్నమాట, ఇలాంటిది ఉండిద్ది కదా, ఇప్పుడు చాలా వస్తున్నాయి. సో దీన్ని యూస్ చేయొచ్చు. లేదంటే టమాటోస్ మెత్తగా ఉన్నాయంటే డైరెక్ట్ వేసుకోవచ్చు, కానీ అది టమాటోస్ లా కనిపిస్తూ ఉంటే అంత బాగోదన్నమాట. అందుకోసమని ఇలాంటిది యూస్ చేస్తున్నా. దీన్ని యూస్ చేసి సో ఇలా ఇంకా దాంట్లో అయితే మొత్తం పేస్ట్ లాగా అవుతుంది. ఇట్స్ ఓకే. సో రెడీ చేసుకొని ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. చోలే కూడా సో ఆ విజిల్ దిగే లోపు మనం ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సిన గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఇంతకి బ్రంచ్ అన్నాను కదా, ఎందుకు లేట్ అయింది తెలుసా? నైట్ కల్కి మూవీకి వెళ్ళామన్నమాట. ఎంతమంది చూసారు కల్కి మూవీ?
నేనైతే ఆల్మోస్ట్ సినిమా చూసి 5 years అవుతుంది. థియేటర్ లో మూవీ చూసి 5 years అవుతుంది. సో ఫస్ట్ అన్నమాట మా చిన్నదానికైతే ఫస్ట్ మూవీ అది, దాని లైఫ్ లోనే ఫస్ట్ మూవీ. సినిమా స్టార్ట్ అయినప్పుడు పడుకుంది, అయిపోయాక లేచింది. దాని రివ్యూ కూడా సినిమా సూపర్ అని చెప్తుంది. ఇంకా మొత్తం పడుకోనే ఉంది. ఎలా అనిపించింది మీకు మూవీ? ఫస్ట్ హాఫ్ అయితే అంతేం ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, టు బీ హానెస్ట్. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సో ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో షాజీరా, కొంచెం షాజీరా, అది కొంచెం ఇదైనాక ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. మనకి బిర్యానీకి ఫ్రై అవుతాయి కదా, సేమ్ అలా మొత్తం కుక్ అవ్వాలన్నమాట. ఆనియన్స్ అంతవరకు ఫ్రై చేసుకోవాలి. కసూరి మేతి కూడా వేస్తాము. ఎంతమంది ఇది యూస్ చేస్తారు చెప్పండి? ఫ్రిడ్జ్ లో పెడితే ఇలా ఫ్రెష్ గా ఉంటుంది. మీరు నార్మల్ గా బయట పెడితే ఇది కలర్ చేంజ్ అయిపోతుంది. ఫ్రిడ్జ్ లో పెడితే ఇలా ఫ్రెష్ గా ఎప్పుడు ఇదే కలర్ లో ఉంటుంది అనమాట. ఇంకా అలానే స్పైసెస్ కూడా స్మెల్ పోతాయి బయట ఉంటే. అదే ఫ్రిడ్జ్ లో పెట్టారనుకోండి, స్పైసెస్ అన్ని కూడా ఫ్రెష్ గా ఉంటాయి అనమాట. మనము ఎట్ ఏ టైం తెచ్చుకోం కదా, అంటే ఊరికే తెచ్చుకోం కదా, సారీ ఎట్ ఏ టైం కాదు, ఊరికే తెచ్చుకోం కదా స్పైసెస్. సో ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఫ్రెష్ గా ఉంటాయి అన్నమాట స్పైసెస్ ఎప్పుడు. ఇది బాగా ఫ్రై అవ్వాలి. సో ఇలా తీసేయచ్చు అన్నమాట. తర్వాత ఇది చూడండి ఎలా కుక్ అయిపోయిందో మొత్తానికి. ఇలా అంటే మెదిగిపోవాలన్నమాట, ఇలా అయిపోవాలి. అయితే పర్ఫెక్ట్ గా కుక్ అయినట్టు. ఇందులో మీరు పొటాటో కూడా వేసుకోవచ్చు, కావాలంటే పొటాటోని కూడా వేసుకోవచ్చు. కానీ నాకు వాస్టీస్ ఇలానే చోలే ఇష్టం, సో అందుకోసం నేను వేసుకోలేదు పొటాటో. గ్రేవీ లాగా కావాలి అని అంటే పొటాటో వేసుకోవచ్చు. అది అయ్యేంత వరకు ఇది పక్కన పెట్టు. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పసుపు, పసుపు వేసి కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం ఇది రోస్ట్ చేయాల్సిన పని లేదు. ఒట్టి ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల మంచి క్రంచీగానే ఉంటుంది అనమాట. మనం ఇలా అంటే ఇలా పౌడర్ అయిపోతుంది. ఇదిగో ఇది అయిపోతుంది. సో తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ ప్యూరీ వేసేసుకోవాలి. టమాటో వేసాక ఇది మొత్తం వేగిపోవాలన్నమాట. టమాటో ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేగాలి. ఇది అంతవరకు
మూత పెట్టేసుకోవాలి. సో ఇట్లా ఆయిల్ బయటకు వచ్చినాక ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ చోలేలో వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోవాలి సాల్ట్ ఇంకా కారం, బాగా కలుపుకొని తర్వాత ఇది వాటర్తో సహా వేసుకోవాలి. వాటర్ ఇక్కడ కన్సిస్టెన్సీ చూసుకోవచ్చు. కొన్ని ఒక గుప్పడాన్ని మిగుల్చుకుంటున్నాను నేను, వాటిని స్మాష్ చేసి వేయాలన్నమాట. వీటిని స్మాష్ చేసి వేయాలి. ఇట్లా వీటిని ఇలా స్మాష్ చేయాలి, ఆర్ మిక్సీ బట్టి కూడా వేసుకోవచ్చు. నేను ఇట్లా స్మాష్ చేసి వేస్తాను. సో ఇది కూడా వేసేయాలి. ఇట్లా ఇంత కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. చూడండి ఇలా ఉండాలి. ఇదంతా కుక్ అయ్యే లోపు మనం పూరి చేసేసుకుందాం, అంటే బతూరే చేసేసుకుందాం. మూత పెట్టేసి కుక్ అయ్యేంత వరకు పక్కన పెట్టేద్దాం. కొంచెం గరం మసాలా వేసుకోవాలి, కొంచెం గరం మసాలా వేసి చివరిగా ధనియాల పొడి వేసుకోవాలి. ఇట్లా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మన చోలే రెడీ. మీరు ఇది మిక్స్ చేసుకుంటే ఇలా టమాటో ఇలా కనిపించదు అనమాట, మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. సో అందుకోసం నేను మిక్స్ చేసుకోమన్నాను. సిమ్ లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. అది ఇంకొంచెం కుక్ అవ్వాలి. ఈలోపు మనం బతూరి ప్రిపేర్ చేసుకుందాం. దీనికి ఏంటి మరి ఇది పిండి కావాలా నీకు? అవునా, కావాలి, ఇయ్యాలా? ఇదో చూడు, హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. లవ్ యూ ఆల్ చెప్పు. పిండి కావాలా? ఓకే, అయితే మరి ఉమ్మ పెట్టు. ఏం చేస్తావు పిండితో? ఇది చేస్తావా? ఇంత పెద్దది కావాలా? అమ్మా ఒక పూరి పోతుంది, నడు. వద్దు ఇంకా చాలు. ఇది కావాలా? నీ ఐటమ్స్ లో ఉంది చూడు, కిచెన్ ఐటమ్స్ లో. ఇది కావాలి. ఆయిలా? ఒక్క నిమిషం చెప్పాను. యాక్చువల్లీ మైక్ ఆఫ్ అయిపోయింది, నేను అది గమనించనే లేదు, అలానే మాట్లాడుతూ ఉన్నాను. సో అందుకోసమని వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. తన చిన్ని చేతులతో బతురే ప్రిపేర్ చేస్తుంది. నేను ఇలా చేయాలి అని చెప్పగానే యాస్టీజ్ అలానే చేసింది తను. చూడండి, ఈ పూరి ఎవరికి ఇస్తావు, ఫస్ట్ది కదా అని అడిగితే తాతయ్యకి ఇస్తాను అని చెప్తుంది. చూడండి ఎంత ప్రేమను వాళ్ళ తాతయ్య అంటే.
తను ఎంత ఎక్సైట్ అవుతుందో అసలు, అది ఎప్పుడు తీసి పెడతానా అని. బౌల్ కూడా తీసుకునిద్ది చూడండి. అంత కాలుతున్నా సరే వేడిగా ఉంది అని చెప్తే పర్లేదు తీసుకెళ్తానని చెప్తుంది. అలా తీసుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందో చూడండి. అక్కడ ఆల్రెడీ కిచెన్ గేమ్ ఆడుతుంది తాతయ్యతో. సో పూరి చేసి తీసి పెడుతుంది చూడండి. ఇంతకు మించిన హ్యాపీనెస్ ఉంటుందా మనకి చెప్పండి? మనని కన్న వాళ్ళని మనం కన్న వాళ్ళు ఇంత ప్రేమగా చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. వెళ్ళిపోమని చెప్తుంది, వెళ్ళి చేసుకోపో పూరీస్ అని చెప్తుంది. సో ఇలా పొడవుగా చేయాలన్నమాట. ఇది చాలా ఈజీగా అయిపోతుంది. అందుకే పిండి కాస్త మెత్తగా చేయాలని చెప్పాను. నార్మల్ పూరీలా చేయొచ్చు, బట్ ఏదో పిల్లలకి కాస్త డిఫరెంట్గా చేసి పెట్టినట్టుగా ఉంటుందని చెప్పేసి నేను అలా పొడవుగా చేశాను. ఇంకాస్త ప్యాన్ పెద్దగా ఉండాలి. అది పెద్దది పాడైపోయింది, అందుకే నేను ఇదే వాడుతున్నాను. లేకపోతే వెడల్పు దాంట్లో అయితే ఇంకా బాగా వస్తుంది. రవ్వ వేయడం వల్ల మనం అది తింటుంటే కాస్త క్రిస్పీగా అనిపిస్తుంది అన్నమాట. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. మనం కాస్త నొక్కి పెడితే ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. నేను ఫస్ట్ వేసినప్పుడు అంత ఎక్కువ హీట్ అవ్వలేదు. చూడండి వేడిగా ఉండాలి ఆయిల్. సో మనం ఇలా ప్రెస్ చేయగానే పూరి పైకి పొంగొస్తుంది. ఇలా పైనకి కాస్త గోల్డిష్లో కలర్ వచ్చింది అని అంటే మన బతూరేలు రెడీ. దీన్ని బటూరా అని కూడా అంటారు. నాకు అది అలవాటు అయిపోయి బతూరే అని చెప్తున్నాను. సో ఫైనల్లీ ఆనియన్స్ అండ్ లెమన్తో తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి దీని కాంబినేషన్. అండ్ మనం దీన్ని చాట్లాగా కూడా తినొచ్చు. చిన్నగా ఆనియన్స్ కట్ చేసేసుకొని చాట్లాగా కూడా తినేసేయచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. నచ్చిన వ్లాగ్ అయితే కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అప్పటి వరకు సెలవు మరి, ఉంటాను.